రాముణ్ణి నేను చూడకూడదు అని చెప్పారు. ఇల్లు లేకపోతే ఏ చెట్టు కిందనైనా ఉంటాము, లేదా ఊళ్ళో మన ఇల్లు ఉంది కదా అక్కడికైనా వెళ్తాం. కానీ నా రాముణ్ణి చూడకుండా నేను ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి? ఏంటి ఇలా జరగడం ఏంటి? అసలు ఇదంతా ఎవరు చేశారు? ఇంకెవరు? మీ ఇంట్లో వాళ్ళే. అదే ఎవరు అని అడుగుతున్నాను. జానకి, ఆగు జానకి, ఇంకొక మాట మాట్లాడుకో. అదేంటి దీక్షితులు గారు, తను చెప్తుంటే మీరు ఎందుకు ఆపుతున్నారు? ఇదంతా ఎవరు చేశారో తెలియనివ్వండి, ఇంటికెళ్ళి నేను నిలదీస్తాను. అవునన్నా, తను ఆ ఇంటి మనిషే కదా, తనకి తెలియటంలో తప్పే ఉంది. ఆ ఇంట్లో జరుగుతుందేంటో తనకి తెలియాలి కదా. అవును బాబాయ్, జానకి చెప్తుంటే మీరు ఆపొద్దు. అభి తలుచుకున్నాడంటే ఆ ఇంట్లో అందరితో మాట్లాడతాడు. భార్గవ్తో మాట్లాడితే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. నువ్వు నోరు మీరా, నీ వయసుకు తగ్గ మాటలు నువ్వు మాట్లాడు. ఇంకొక మాట మాట్లాడావంటే నీ పళ్ళు రాలగొడతాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకు నాన్న నా మీద కోపాన్ని వాడి మీద చూపిస్తారు? నాకు ఎవరి మీద కోపం లేదమ్మా. నేను నమ్ముకున్న దేవుడే ఈరోజు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాక నాకు ఎవరి మీద కోపం లేదు. అందుకే ఎవరు ఏది మాట్లాడొద్దు అంటున్నాను. అదేంటండి అలా మాట్లాడతారు? అసలు ఏం జరిగిందో తెలిస్తేనే కదా పరిష్కారం దొరుకుతుంది. సమస్య ఎవరు సృష్టించారో తెలియనప్పుడు పరిష్కారాన్ని నేను మాత్రం ఎలా చూపిస్తాను? వద్దు బాబు, వద్దు. ఇంతవరకు జరిగింది చాలు బాబు. ఇంతకు మించి మా పరువుని రోడ్డు మీదకి లాగొద్దు. ఇప్పుడు జానకి మీతో చెప్పిందంటే మీరు మా మీద అభిమానంతో ఇంటికి వెళ్ళి గొడవ పడతారు. ఇది మా జానకి చేయించింది, మీతో మాటలు అనిపించింది అని మీ వాళ్ళకి మరింత కోపం పెరుగుతుంది బాబు. ఇప్పటికే పరిస్థితులు చేదాటిపోయాయి, ఇంకా దిగజారిపోయే పరిస్థితికి దయచేసి తీసుకురావద్దు. మా నాన్న మమ్మల్ని వదిలేయండి. అదిగా దీక్షితులు గారు, మా ఇంట్లో వాళ్ళు మీరు అనుకున్నంత మూర్ఖులు కాదు. ఖచ్చితంగా సమస్య ఏంటో చెప్తే అర్థం చేసుకుంటారండి. వద్దు బాబు, మీరు నాకన్నా చాలా చిన్నవారు. నేను మీకు దండం పెట్టకూడదు. అయినా సరే మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. ఇక్కడ జరిగిందేది మీరు మీ ఇంట్లో మాట్లాడకండి. మా గురించి ఏది మీరు ఆలోచించకండి. మా బతుకులు మేము బతుకుతాము. దయచేసి మీరు మాట్లాడి మమ్మల్ని మరింత కష్టాల్లోకి తీసుకురావద్దు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిజంగా మీరు మా గురించి మీ ఇంట్లో మాట్లాడితే మీరు ఎంతగానో అభిమానించే మా జానకి మీద ఒట్టు. మీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మా వాళ్ళ వల్ల మీకు కష్టం కలిగింది, కానీ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. ఇప్పుడు మీకు మాటిస్తున్నాను, ఈ మాట నేను అక్కడ మాట్లాడను. నా కూతురు ఈ పొప్పిలి వంశానికి పెద్ద కోడలు కావాలి. అలానే నాకు మాట ఇవ్వమ్మా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కాలానికి ఎదురు నిలిచి మరి నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటానని ఈ ఇంటి ఎలవెల్పు అయినా శ్రీరామచంద్రుడి సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు పెద్దమ్మ. ఏం జరుగుతుందో తెలియడం లేదమ్మా. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. అసలు ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. అమ్మా, ఏంటమ్మా మాటలు? ఈ ఇంటికి పెద్ద దిక్కువి నువ్వు. మా అందరికీ ధైర్యం చెప్పాల్సిందానివి. నువ్వే ఇలా అధైర్యపడితే ఎలాగా? పెద్దరికం ఎక్కడుందమ్మా?
నా పెద్దరికానికి, నా మాటకి నా మనవరాలు విలువ ఇవ్వలేదు. ఎవరో పరాయి మనిషి మాట విని నా మనవరాలు నిజాన్ని దాచి ఈ ఇంటి పరువు తీసింది. ఇంకా నా పెద్దరికానికి అర్థమేముంది? కొందరి మోసం వల్ల మనందరికీ ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎంత బాధపడినా ప్రయోజనం లేదమ్మా. అయినా భూమికి ఇష్టం లేదని తెలిసాక ఈ పెళ్లి జరగకపోవడమే మంచిది. ఏం మాట్లాడుతున్నావురా? అది నా కూతురు కోరిన చివరి కోరిక. దాన్నంత తేలిగ్గా ఎలా తీసుకోమంటావు? అవును భార్గవ్, ఇది భూమికి ముందు నుంచొచ్చిన బుద్ధి కాదు, తన మనసు మారిస్తే వచ్చిన బుద్ధి. అమాయకురాలు కదా, అనవసరంగా ఆ జానకి మాటలు నమ్మింది. ఇదంతా ఆ జానకి చేసిన కుట్ర. లేదత్తయ్య, మన కంటికి కనిపిస్తుందంతా నిజం కాదు. మనకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటున్నాను. జానకి వల్ల మనకు నిజం తెలిసింది. అంతేకాని జానకి ఏదో చెప్పిందని తను చెప్పలేదు. ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం జానకి మాత్రం కాదు. అది మనం తెలుసుకుంటే మంచిదే. అలా మాట్లాడతావేంటి భార్గవ్? చేసిందంతా జానకి అని ప్రూవ్ అయ్యాక కూడా నువ్వేంటి మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నావు? చెప్పాను కదా అత్తయ్య, మన కంటికి కనిపించిన ప్రతిదీ నిజం కాదు, మనకు వినిపిస్తున్న ప్రతి దాంట్లోనూ నిజం లేదు అని. మనకు తెలియంది మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అందుకే ఇప్పుడు దాని గురించి మాట్లాడొద్దు అంటున్నాను. సరేరా, నువ్వు అనుకున్నదే నిజం అనుకో. కానీ ఆ రోజు నేను మాటిచ్చింది నా కూతురికే కాదు, మన ఇంటిని ఆదుకుంటున్నా మన ఊరి దేవుడు రాముడి ముందిచ్చాను. ఆయన ముందేదైనా అనుకుంటే జరుగుతుందని ఎన్నో నిదర్శనాలున్నాయి. అంతవరకు ఎందుకు? దీక్షితులు గారికి ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేరు. కాని ఆ రాముల వారిని మొక్కుకుని పూల జంగిడి మోస్తే జానకి వాళ్ళింట్లో పుట్టింది. కాని ఆయన ముందిచ్చిన మాట నిలబడకుండా ఉంటుందని నేనెలా అనుకుంటాన్రా? నిజమేనమ్మా, మన ధర్మాన్ని మనం ఎప్పుడూ తప్పలేదు. రాముడు కరుణించాడు, ఆ దేవుడు కనికరించాడు. కాని రాక్షస రూపంలో ఉన్న మనుషులు మాత్రం మన కుటుంబం మీద పగబట్టారు. వాళ్ల పగ ముందు దేవుడు కూడా ఓడిపోయాడమ్మా. అందుకే ఆ దైవాన్ని నేను నిలదీస్తాను. నువ్విచ్చిన మాట ఎందుకు తప్పావు? నీ మాట చెల్లించుకోలేనప్పుడు ఇక నువ్వు దైవాన్ని ఎలా అవుతావని ఆ రాముణ్ణి అడుగుతాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? దైవాన్ని ఎలా అడుగుతావు? మన ఊరి గుడిలో ఉన్నాడు కదా, ఆ రాముడి ముందే నిలబడి ఎందుకిదంతా చేశావని నేను అడుగుతాను. సమాధానం ఎందుకు దొరకదో నేను చూస్తాను. మనుషులను కూడా మార్చలేనప్పుడు ఇంకా దైవం ఎందుకు, ఈ ధర్మం ఎందుకు? నా కూతురి ఆత్మ శాంతించే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. నాకు ప్రాణమైనా నా కూతురికిచ్చిన మాట నిలబెట్టే మార్గాన్ని చూపించమని ఆ రాముణ్ణే నిలదీస్తాను. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? గుళ్ళో ఉన్న దేవుడు ఎక్కడైనా మాట్లాడతాడా? సమాధానం చెప్తాడా? ఆవేశంలో నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. అక్కడికెళ్ళి నువ్వు విగ్రహాలతో మాట్లాడుతూ ఉంటే చూసే వాళ్ళందరూ నీకు పిచ్చి పట్టిందనుకుంటారు. వద్దమ్మా, కాస్త ప్రశాంతంగా ఉండు. జరిగిందేదో జరిగిపోయింది, ఇది ఇక్కడితో వదిలే. అవునమ్మా, దైవం రాత రాస్తుంది, దాన్ని మనం ఆచరించాలి అంటారు. అంతేగాని మనం అడిగిన ప్రశ్నలకు మాత్రం దేవుడు మాత్రం సమాధానం చెప్పడు. అది నువ్వు తెలుసుకో అమ్మా. మరి ఆ జటాధర స్వామి మన ఇంటి ముందుకొచ్చి నీ కూతురికి నువ్విచ్చిన మాట నెరవేరుతుంది, ఆ రక్తమే ఈ ఇంటి కోడలవుతుంది అని చెప్పారు. మరిప్పుడు ఈ పెళ్లి ఎప్పటికీ జరగదని భార్గవ్ చెప్తున్నాడు. అందుకే జటాధర స్వామిని వెతుక్కుంటూ వెళతాను. ఎందుకు స్వామి ఇలా చెప్పారు? మీరే చెప్పాక ఇది జరగకపోతే ఇంక దైవం మాటకు విలువేముంటుందని ఆయన్నే నిలదీస్తాను. అమ్మా, అమ్మా, అమ్మా! ఏంటి భార్గవిది? అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? అత్తయ్య, నువ్వేం భయపడకు. బాధలో ఉంది,
అందుకే అలా మాట్లాడుతుంది. అమ్మని నేను తీసుకొస్తాను. ఇక నుంచి ప్రతి క్షణం నువ్వు నీ కూతురు ఏడుస్తూనే ఉంటారు. జానకి జీవితంలో నవ్వన్నది కనిపించకుండా చేస్తాను. నాన్నా, ఎక్కడికి నాన్నా? ఇక్కడే ఇలాగే కూర్చొని బాధపడటం ఎందుకమ్మా? మన ఇల్లు ఉంది కదా, ఈ ఊర్లో ఉన్నంత వరకు ఆ ఇంట్లో తలదాచుకుందాం. వీలైనంత తొందరగా ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోదాం. ఎక్కడికి నాన్న వెళ్ళేది? అసలు ఎందుకు నాన్న వెళ్ళాలి? అసలు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఈ ఊళ్ళో పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడ అందరితో కలిసిపోయాం. అయినా ఆ దేవుణ్ణి వదిలి నువ్వు రాగలవా? ఈ ఊరు వదిలి నేను వెళ్ళగల్లా? దేవుణ్ణి చూడకూడదని వాళ్ళు నిర్ణయించారు కదమ్మా. గుడిలోకి అడుగు పెట్టకూడదని శాసించారు. ఇక నా రాముణ్ణి నా గుండెల్లో కొలుచుకోవడమే కానీ గుడిలో చూసుకోవడం కుదరదమ్మా. ఈ ఊరు వాళ్ళదే కావచ్చు, ఇక్కడ వాళ్ళ మాట చెల్లొచ్చు, కానీ దేవుణ్ణి చూడొద్దని నిర్ణయించే అధికారం వాళ్ళకి లేదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ గుడి ధర్మకర్తలు వాళ్ళు కట్టించిన గుడి. ఆ రాముడు వాళ్ళకి సంబంధించిన వారు. ఆయన్ని చూడొద్దు అనే హక్కు వాళ్లకుంది. రాముడేమి వాళ్ళ బంధువు కాదు నాన్న, అందరికీ దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళొద్దని అడ్డు పెట్టే అధికారం ఎవ్వరికీ లేదు. గుడిని వాళ్ళు కట్టించుండొచ్చు, కాని దేవుని వాళ్ళు తీసుకురాలేరు. వంశపారపర్యంగా ఆ గుడికి వాళ్ళు ధర్మకర్తలైతే మన కుటుంబం పూజారులం. మన చేత్తో నిత్యం రాముడి కైంకర్యం జరగనితే వాళ్ళు కూడా ఆ రాముణ్ణి చూడలేరు. అలాంటి గుడికి నిన్ను దూరం చేస్తానంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. పద నాన్న వెళ్దాం. ఎక్కడికమ్మా? రుద్రాణి గారింటికి వెళ్దాం. ఆవిడ్ని నిలదీస్తాను. గుడి నుంచి పంపించే హక్కు ఎవరిచ్చారని ఆవిడ్ని అడుగుతాను. నా మీద కోపం ఉంటే నన్ను తిట్టమనండి. ధర్మపీఠం దగ్గర నిలబెట్టి కొరడాలతో కొట్టించమనండి. కోపం తీరే వరకు నా మీద పగ సాధించమనండి. అంతేకాని నా తండ్రికి తను కొలుచుకునే దేవుణ్ణి దూరం చేస్తానంటే చూస్తూ నేనూరుకోను. ఈ ఊరేమైనా గొడ్డుపోయిందా? ఒక్కరు మాట మాట్లాడితే అందరూ మనతో మాట కలుపుతారు. అందరూ అడిగితే వాళ్ళు కూడా దిగొస్తారు. వెళ్దాం పద నాన్న. తాడు పేడు తేల్చుకుందాం రండి. చాలమ్మా, ఇంతవరకు జరిగింది చాలు. నువ్వు చేసింది ఇక చాలు. ఇప్పుడు వెళ్ళి కొత్తగా మళ్ళీ గొడవలు పెట్టుకుందాం అనుకుంటున్నావా? వద్దమ్మా. ఎదిరించడానికి మనం వాళ్ళలా జమీందారులం కాము. వాళ్ళ నీడలో బ్రతికే సాధారణ మనుషులం. చూడండి తప్పు చేయకపోతే ఆ దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అంటారు. వీళ్ళు కూడా మనలాంటి మనుషులేనన్నా. వాళ్ళింట్లో ఏదో సమస్య వచ్చిందని నా మీద కోపాన్ని పెంచుకొని మీ మీద పగ సాధిస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. రావటానికి మీరు భయపడినా అడగటానికి నేను వెనుకడుగు వేయను. ఇప్పుడు వెళ్ళి అడుగుతాను. వద్దమ్మా, నా మాట విను. ఇంకా చాలు నాన్న. భయపడుతున్న కొద్దీ ప్రతి దాంట్లో భయపెడుతూనే ఉంటారు. మనలో భయం పెరిగే కొద్దీ నీడ కూడా మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. ధైర్యంగా ఎదురు తిరిగితే కారడవిలో కూడా దారి కనపడుతుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయకుండా ఎందుకిలా చేశారని నిలదీయకుండా ఏది జరగదు నాన్నా. అందరి దృష్టిలో తప్పు నాది అయినప్పుడు శిక్ష నీకెందుకు వేయాలి? అదే మాట మన నెల్లి అడుగుతాను. జానకి, జానకి, మళ్ళీ ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తావమ్మా?
మనసు ఆందోళనగా ఉందని దేవుడి మీద కోపాన్ని పెంచుకోవడం మంచిది కాదు. మా అమ్మ దేవుడి మీద కోపంగా ఉందని మీకెలా తెలుసు స్వామి? జగమెరిగిన గంగాధరుడికి ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. స్వామి, మీరు దైవ స్వరూపులు, సాక్షాత్తు శివస్వరూపం. అలాంటి మీరు ఒక మాట చెప్పాక అది తప్పకుండా జరిగి తీరుతుందని నేను నమ్మాను. కానీ ఆ మాట కూడా గాల్లో కలిసిపోయింది. దానికి ఏం సమాధానం చెప్తారు? మాట ఇవ్వడానికి నువ్వెవరు? ఆ దైవం ముందు నిలబడి నీ కూతురికి మాట ఇచ్చానంటున్నావు. ఇచ్చే ముందు ఆయన అడిగావా? అసలు ఆయన ఆజ్ఞ ఉందనుకుంటున్నావా? అహం తలకెక్కినప్పుడే సర్వాంతరయామి లేడు అన్న ఆలోచన వస్తుంది. మనసా వాచా కర్మణ మా ఎలవేల్పైన ఆ శ్రీరామచంద్ర స్వామిని నమ్ముతున్నాము. మీ మాట అంటే కూడా మేము అలాగే భావిస్తాము. నా కొడుక్కి పెళ్లి ముహూర్తం పెట్టాక, శుభలేఖలు కూడా ఇంటికొచ్చాక నా మనసు ఆందోళనగా ఉందని భయపడితే ఆ రోజు మీరే వచ్చి ఇచ్చిన మాట పొల్లు పోదు అని చెప్పారు. అయిన వాళ్లే శత్రువులుగా ఉంటారని తెలుసుకోమన్నారు. ఎవరు స్వామి అయిన వాళ్ళు? ఎవరు స్వామి ఆత్మీయులు? పరా ఇంటి మనిషిని నమ్మి నా మనిషి అని ఇంటికి తీసుకొచ్చినందుకు మాకు నమ్మక ద్రోహం చేసింది. నా ఇంట్లోనే చిచ్చు పెట్టింది. ఆ మనిషిన మీరు అయిన మనిషి అన్నారు. మా మనుషుల మీదున్న అపోహలతో నేను ఆ మనిషి నిజస్వరూపం ఏంటో తెలుసుకోలేకపోయాను. కానీ జానకి శారదాదేవి, తెలిసి తెలియక మాట్లాడకూడదు. సీతాదేవి తప్పు చేసినట్లుగా చరిత్రలో ఎప్పుడైనా విన్నావా? భవిష్యత్తులో ఎప్పుడైనా వినగలవా? అగ్ని పునీత మీదే నింద వేయాలనుకుంటే ఆ అగ్నిదేవుడు కూడా క్షమించడని నీకు తెలియదా? నేను ఆ జగన్మాత అయిన సీతాదేవిని నిందించలేదు స్వామి. ఆ తల్లి పేరు పెట్టుకుని మా ఇంటికి ద్రోహం చేసిన జానకి గురించి చెప్తున్నాను. సాలించో సాలించో సాలించో. జానకి నిప్పు. తను ఏనాడు తప్పు చేయదు. దైవాంశ వరప్రదాయిని. అలాంటి జానకి తప్పు చేస్తుందని నువ్వెలా చెప్తున్నావు? అవునమ్మా, జానకి విషయంలో నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు. విన్నావు కదా నీ కొడుకు మాట. నిజమేంటో తనకు తెలుసు కాబట్టి నువ్వు నింద వేసిన మనిషి మీద మాట వేయొద్దు అని నీ కొడుకు నీకు చెప్తున్నాడు. మరి నువ్వు జానకి తప్పు చేసింది అని నా ముందు నిలబడి నువ్వు ఎలా చెప్తున్నావు? ఆ జానకి వల్లే కదా స్వామి భూమి మనసు మారిపోయింది. తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ పెళ్లి ఆగిపోయింది. నా కూతురికిచ్చిన మాట. సాలించో సాలించో సాలించో. నువ్విచ్చిన మాట ఆ దైవ సంకల్పం. నీ కూతురు తీసుకున్న మాట ఆ దైవానుగ్రహం. రాత రాసిన ఆ బ్రహ్మకు తెలియదా? గీత గీసిన ఆ పరమేశ్వరుడికి తెలియదా? అది జరగదని నువ్వెలా అనుకుంటున్నావు? ఆ మాట దాటిపోతుందని, కాలగర్భంలో కలిసిపోతుందని ఎందుకు ఆందోళన పడుతున్నావు? అదేంటి స్వామి అలా అంటున్నారు? ఇష్టం లేదని భూమి చెప్పాక
తన మెడలో నేనెలా తాళి కట్టగలను? ఆడపిల్ల మనసులో ఇష్టం లేనప్పుడు తాళి కట్టి సొంతం చేసుకునే మూర్ఖత్వం నాలో లేదు. మీ కంటికి కనిపించేదే నిజమని నమ్మే అమాయకులు మీరు. ఆకాశాన్ని చూడు, అక్కడ మీకేమైనా కనిపిస్తుందా? శూన్యం మాత్రమే ఉంటుంది. అలా అని ఆ శూన్యంలో ఏదీ లేదు అనుకుంటే అది మీ అజ్ఞానం అవుతుంది. మీ కంటికి కనిపించనిది, మీ చెవులకు వినిపించినది, మీ ఊహకు అందరివి ఈ జగత్తులో ఎన్నో ఉంటాయి. అమ్మగారు, ఏంటి రంగయ్య? ఒకసారి మీరు బయటికి రండి అమ్మా. ఏమైంది రంగయ్య? మీరు బయటకు వచ్చి చూస్తే మీకే అర్థమవుతుందమ్మా. తరం తరం నిరంతరం నిరాజనం నిసాహసం నిశీదిలో నిరామయం జయించదా ఉషోదయం. తరం తరం నిరంతరం. ఏంటి నాటకం? నాటకాల బతుకు నాది కాదు. నటించవలసిన అవసరం నాకు లేదు. న్యాయం చేయమని మీ ఇంటి ముందుకొచ్చి అడిగాను. కుదరదు అన్నారు కదా. అందుకే న్యాయం జరిగే వరకు అన్నం ముట్టను అని ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాను.